నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్-19 సంక్షోభం వల్ల భారత్ బ్యాంకింగ్ రంగం కోలుకోవటానికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ అంచనా వేసింది. 2019-20లో 8.5%గా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2020-21లో 14%కి పెరగొచ్చని తెలిపింది. రుణాల పునర్వ్యవస్థీకరణలో ఎన్పీఏలు గుర్తించడం వాయిదా పడొచ్చేమో కానీ అది సమస్యకు పరిష్కారం మాత్రం కాదని పేర్కొంది. లాక్డౌన్తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోవటమే కాకుండా మరింత పెరిగే అవకాశం ఉందని S&P అంచనా. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 సంక్షోభం ప్రభావం బ్యాంకింగ్ రంగంపై ఎంతకాలం ఉంటుంది, కోలుకునే మార్గాలు ఏమిటన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు, ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చౌటి ప్రభాకర్ గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు. రాంబాబు గారు, ప్రస్తుత పరిస్థితుల్లో భారత బ్యాంకింగ్ రంగం కోలుకోవటానికి ఏళ్లు పట్టొచ్చని S&P అంచనా వేస్తోంది. బ్యాంకింగ్ రంగంపై కోవిడ్-19 సంక్షోభం ప్రభావం ఏ స్థాయిలో పడిందంటారు? చాలా తీవ్రంగా ఉంది అనేటటువంటిది ప్రస్తుత లెక్కలైతే తెలియజేస్తున్నాయి. దీంట్లో ఈ కోవిడ్ రాకముందు ఉన్నటువంటి బ్యాంకింగ్ పరిస్థితిని, కోవిడ్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ పరిస్థితిని కనుక బేరీజ్ వేస్తే కొన్ని గణాంకాలు ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగానే మనం చూడబోతున్నాం. దీంట్లో అందులో 2 విడతలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మారిటోరియం డిక్లేర్ చేసిందో, ఆ మారిటోరియం డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెష్ స్లిప్పేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిల్ని పోస్ట్పోన్ చేసుకున్నా కూడా ఇవి పరిశ్రమలు నడవనటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ పరిశ్రమలు కోలుకొని వారు తీసుకున్నటువంటి రుణాలు రీపే చేయటం అనేటటువంటిది మారిటోరియం అయిన తర్వాత సాధ్యమయ్యే పరిస్థితిలా కనిపించట్లేదు. అందుకని ప్రస్తుతానికి ఈ జనవరి నుంచి మార్చి వరకు ఉండేటటువంటి ఈ ఫ్రెష్ ఎన్పిఏస్ ఏవైతే ఉన్నాయో వాటి తాకిడి నుంచి బ్యాంకులు పక్కకు తప్పించుకున్నా 6 నెలల కాలం తర్వాత, అంటే నెక్స్ట్ క్వార్టర్లీ బ్యాలెన్స్ షీట్స్ డిక్లేర్ చేసినప్పుడు రియల్ పొజిషన్ తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ రోజున ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేజర్ బ్యాంక్స్ ఏవైతే బ్యాలెన్స్ షీట్స్ డిక్లేర్ చేస్తూ వచ్చినాయో అన్ని నష్టాల్లో చూపిస్తున్నటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ 2018లో 60,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవిచూసింది బ్యాంకింగ్ ఇండస్ట్రీ భారతదేశంలో. 2019లో 66,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చూసింది. ఇప్పుడు ఎంత మేరకు నష్టం వస్తుందనేది మనం ఈ బ్యాలెన్స్ షీట్స్ అన్నీ డిక్లేర్ అయిన తర్వాత రేపు ఇంకో వారం లోపల అన్ని బ్యాంకులు కూడా డిక్లేర్ చేస్తాయి. సో ఇప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇవ్వాలనేటటువంటి కండిషన్ పెట్టారు. ప్రభుత్వాలు గ్యారంటీగా నిలబడిన ఇప్పుడు బ్యాంకులన్నీ అప్పులు ఇవ్వాలి. దాదాపు 90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్లో 65 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఆల్రెడీ ఇచ్చున్నారు. 65 లక్షల కోట్ల రూపాయల్లో 10 లక్షల కోట్ల రూపాయలు రాని బాకీలుగా ఉన్నాయి. తిరిగి మళ్ళీ కొత్త ఫ్రెష్ ఎన్పిఎస్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి బ్యాంకులు ఇవ్వగలుగుతాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత ఫండ్స్ని పంప్ చేసింది. వాళ్ళ దగ్గర 6-7 లక్షల కోట్ల రూపాయలు ఈ సిఆర్ఆర్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ వల్ల ఉన్న కొంత మేరకు లిక్విడిటీ ఉంది కాబట్టి లిక్విడిటీ పంప్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ తిరిగి మళ్ళీ రాబట్టుకోవటం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయంలా మాత్రం కనిపించట్లేదు. ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నాయి, కార్పొరేట్లు దెబ్బతిన్నాయి, ఎగుమతి చేసేటటువంటి అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. ఎంతకాలం ఈ కరోనా ఉంటుంది అనేటటువంటిది అనిశ్చితి, దాని తీవ్రత కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం. రోజుకి 20,000 కేసెస్ ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. బయటికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి బ్యాంకులు ఇతోధికంగా సాయం చేయాల్సినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి బ్యాంకుల మీద ఉన్న, బ్యాంకుల యొక్క వైబిలిటీ కానీ బ్యాంకుల యొక్క లాభదాయత కానీ విపరీతంగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు సప్లై చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి క్యాపిటల్ సప్లై చేయాలి. ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారు? మళ్ళీ మొన్ననే ప్రధానమంత్రి డిక్లేర్ చేస్తూ అనదర్ దాదాపుగా 1.5-2 lakhs crores ఖర్చు అయ్యేటటువంటి కొంత నవంబర్ వరకు సప్లై చేసేటటువంటి ఒక స్కీమ్ ఒకటి మళ్ళీ తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వాల దగ్గర డబ్బు లేదు, బ్యాంకుల దగ్గర డబ్బు లేదు, ప్రజల దగ్గర నుంచి సేకరిద్దామని అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. 5.75% పడిపోయింది. ఎవరు బ్యాంక్స్లో దీన్ని పెట్టడానికి ముందుకు వస్తారనే పరిస్థితి. సో బయటికి వెళ్ళి డిపాజిట్స్ మొబలైజ్ చేయలేనటువంటి పరిస్థితి. కొద్దిగా ఈ పరిస్థితిలోంచి బయటికి రావాలని అంటే కొద్దిగా ఈ బ్యాంకులన్నీ కూడా ఒక రకమైనటువంటి సీరియస్ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నాయి. అంచేత కరోనా తీవ్రత, కోవిడ్ తీవ్రత రాబోయేటటువంటి రోజులు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎన్పిఏలు ఇంకా పెరిగేటటువంటి ప్రమాదం,
13-15 లక్షల కోట్ల రూపాయల దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్పిఎల్ శాతాలు 18%, 20% అది పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. బట్ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అని మనం ముందుకు వెళ్ళకపోతే ఈ నిరాశ దాంట్లో మనం కొట్టుకుని పోలేం. అంచేత బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది ఎంతకాలం అయితే దాన్ని మనం సరైనటువంటి డైరెక్షన్లో నడుపుకుంటామో అంతకాలం భారతదేశం ఆర్థికంగా తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, రుణాల పునర్వ్యవస్థీకరణతో ఎన్పిఎల్ గుర్తించడం లేట్ అవ్వచ్చేమో కానీ సమస్యకు మాత్రం అది పరిష్కారం కాదని S&P తెలిపింది. నిజంగానే రుణాల పునర్వ్యవస్థీకరణ చేసినా సరే బ్యాంకులు ఇంకా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది? బ్యాంకింగ్ వ్యవస్థ మనం ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాలుగా తీసుకున్నప్పటికీ ఈ యొక్క ఎన్పిఏలు, ఈ నిరర్ధక ఆస్తులు అవుతున్నాయో గణనీయంగా పెరుగుతూనే వచ్చాయి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ప్రయారిటీ సెక్టార్ల లెండింగ్ ఒకవైపు, ప్లస్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పోటీ, అంటే సంస్థల మధ్య ఉన్న పోటీలో బ్యాంకులు కూడా పోటీ పడేసి కార్పొరేట్ సంస్థలకు కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకు బేసెల్ నామ్స్ అని ఉన్నాయి. ఎప్పుడైతే అంటే బ్యాంకింగ్ వ్యవస్థని కొంత ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి బేసెల్ 1, 2, 3 కూడా కొన్ని నామ్స్, అంటే అంతర్జాతీయంగా స్టాండర్డైజ్గా ఉండడానికి తీసుకున్నటువంటి సంస్కరణలు కూడా మనం చూసాం. కాకుండా ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే ప్రభుత్వాల ప్రెషర్స్తో కావచ్చు, రాజకీయాల ఒత్తిడి ద్వారా కావచ్చు, బ్యాంకులు కూడా రకరకాల సంస్థలకి ఇలా లోన్స్ ఇవ్వటము, ఆ లోన్స్ తిరిగి తీసుకునేటువంటి వసూలు చేయే ప్రక్రియ కూడా కొంత వీక్గా ఉండడం వల్ల ఏంటంటే బ్యాంకుల పైన ప్రభావం పడుతూ వస్తూనే ఉంది. అంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక చిన్న రిలాక్సేషన్స్ ఇచ్చారు. అంటే ఎన్పిఏగా డిఫైన్ చేయడానికి కొంత ఈ 3-4 నెలల కాలంలో ఉన్నటువంటి బకాయిలు పడ్డా కూడా దాన్ని ఎన్పిఏగా ట్రీట్ చేయడం వల్ల బ్యాంకులకి కొంత వాళ్ళు కట్టే ట్యాక్స్లలో కొంత లబ్ధి పొందొచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థను చూసుకుంటే కొంత ఆందోళనకరే విషయం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఇంద్రధనుష్ అనే పేరుతో 2015లో కూడా బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ చేశాము. 2018-19లో కూడా కొన్ని రీక్యాపిటలైజేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలని బ్యాంకింగ్ రంగంలోకి మనం కొత్తగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఎంఎస్ఎంఈ సెక్టార్ లాంటి వాటికి కూడా ఇవ్వడానికి చేస్తున్నాము. అంటే బ్యాంకులను కాపాడుకోవడానికి, బ్యాంకింగ్ వ్యవస్థని పరిపుష్టం చేయడానికన్న ఉద్దేశంతో కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు ఇస్తున్నప్పటికీ కూడా బ్యాంకుల రికవరీ రేటు తక్కువగా ఉండడం అనేటువంటిది కొంత నిరాశజనకంగా కనపడుతూ ఉంది. సో కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థలో కఠినంగానే, అంటే రాబోయే రోజుల్లో కూడా పరిస్థితులు కొంత నిరాశజనకంగా కనపడుతున్నాయి. ఎందుకంటే వాస్తవాలు కొన్ని మాట్లాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న బ్యాంకులన్నీ కనుక మనం జాతీయం చేసినట్లయితే కొన్ని ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం, పెద్దగా అవుతుంది కాబట్టి కొన్ని రకాల లాభాలు వస్తాయి. కాబట్టి బ్యాంకింగ్ కన్సాలిడేషన్ చేసి సంస్థలని మనం పరిపుష్టి చేయాలనేటువంటి ఆలోచనలు కూడా బ్యాంకులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వాటి యొక్క వాటాను తగ్గించుకుంటూ ప్రైవేట్ వరం వైపు చేసేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ పైన ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. కోవిడ్ కన్నా ముందు కూడా మనం ఆర్థికంగా కొంత మందగమనాన్ని చూసాము. భవిష్యత్తు కూడా తీవ్రమైనటువంటి అనిశ్చితి ఉండడం వల్ల ఏ వ్యాపారం కూడా, అంటే ఇప్పుడు హోటల్ కావచ్చు, రిటైల్ సెక్టర్ కావచ్చు, విమానయాన సంస్థలు ఇలాంటివే కాకుండా అన్ని రకాల సంస్థలు, ఐటీ ఇండస్ట్రీలు తీసుకోండి, వ్యవసాయం తీసుకునండి, ప్రతిదీ కూడా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసినప్పటికి కూడా గతంలో ఉన్నటువంటి పూర్తి స్థాయికి వెళ్ళలేదు. కాబట్టి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేటువంటిది చెప్పలేం. కాబట్టి ప్రజలకు రుణాలు ఇచ్చినప్పటికీ, ఎవరైనా ధైర్యం చేసి తీసుకున్నప్పటికి కూడా వాళ్ళకి మళ్ళీ పే చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అగ్రిగేట్ డిమాండ్ పడిపోయింది, ప్రజల్లో కన్జంప్షన్ తగ్గిపోయింది, వస్తు సేవలకు ఉన్నటువంటి డిమాండ్ గణనీయంగా పడిపోయింది. కాబట్టి ఆ వ్యాపార సంస్థలకి ఆ పెట్టిన పెట్టుబడి వచ్చి లాభాల రూపంలో కావచ్చు, లేదంటే అట్లీస్ట్ లాభాలు పక్కకు పెట్టండి, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వస్తేనే ప్రభుత్వానికి మనం ఎంతో కొంత ఆదాయాన్ని, అంటే వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ బ్యాంకులకి పే చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అది లేదు. వ్యక్తిగతంగా ఉద్యోగాలు కొన్ని పోతున్నాయి, ఉన్న ఉద్యోగాల్లో జీతాల కోతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వాలు జీతాల్లో కోతలు పెట్టవచ్చు. అంటే ప్రైవేట్ రంగ సంస్థలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాళ్ళకి ఇచ్చే అలవెన్స్ల రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఆదాయం తగ్గిపోయి అనేక రకాలైనటువంటి సంస్థల పైన ప్రభావం పడుతుంది. క్రెడిట్ అప్రైవల్ సిస్టంలో కనుక పటిష్టపరచకుండా కార్పొరేటు లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి లోన్లు ఇచ్చినంత కాలం ఈ బ్యాంకింగ్ తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఇంకా పెను ప్రమాదాలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రభాకర్ గారు, రుణాల మంజూరుపై మొండి బకాయిల ప్రభావం ఎంత ఉంటుంది? బ్యాంకు రుణాలు నెమ్మదిస్తే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మందగిస్తుందంటారు? పెరుగుతున్నటువంటి ఎన్పిఎస్ ఏవైతున్నాయో దీని యొక్క ఎఫెక్ట్ మనకి ఇప్పుడే కాదు, గత 7-8 ఇయర్స్ నుండి కూడా ఎన్పిఎస్ యొక్క ఎఫెక్ట్ మన సొసైటీ మీద ఉంది.
సో ఆర్థిక వ్యవస్థలో ఎన్పిఎస్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు బ్యాంకుల యొక్క లెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. లోన్లు ఇచ్చేటటువంటి క్రమంలోనే ఒక స్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ అనేది మన దగ్గర లేదు. అంటే నేను వసూలు చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఎట్లాంటి స్ట్రిక్ట్ లాస్ కూడా ఎఫెక్టివ్లో లేవు. రెండోది, ఎప్పుడైతే ఈ లెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుందో మార్కెట్లో మనీ సప్లై మొత్తం కూడా స్క్వీజ్ అయిపోతుంది. అంటే డబ్బులు దొరకలేనటువంటి ఒక అనిశ్చిత స్థితి మార్కెట్లో వస్తుంది. అప్పుడు స్పెక్యులేటివ్ మోటివ్ పెరుగుతుంది ఆటోమేటిక్. అంటే డబ్బులు పెట్టాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం వేచి చూసేటటువంటి ధోరణిని అవలంబిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ఒక లిక్విడిటీ డ్రైఅప్ అనేటటువంటి పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మనకు రీసెంట్గా 1 year బ్యాక్ IL&FSలో వచ్చినటువంటి క్రైసిస్ ఎట్లయితే సొసైటీలో లిక్విడిటీ డ్రైఅప్ను పెంచిందో, ఇప్పుడు ఎన్పిఎస్ పెరిగిన కొద్దీ లెండింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల లిక్విడిటీ డ్రైఅప్ అనేది కంప్లీట్గా పెరిగిపోయి డబ్బులు దొరకలేనటువంటి పరిస్థితులలో ఇన్వెస్ట్మెంట్ రేట్ విపరీతంగా పడిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ రేట్ పడిపోయినప్పుడు కంపెనీస్ తాము ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి మూలధనం దొరకదు. కాబట్టి ఆటోమేటిక్గా ఉద్యోగాలను తీసేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ ఉంటుందో అది మళ్ళీ ప్రజల వద్ద ఉన్నటువంటి ఆదాయాలు తగ్గించడానికి మళ్ళీ దోహదం చేస్తుంది. సో ప్రజల యొక్క ఆదాయాలు తగ్గినప్పుడు మళ్ళీ సేవింగ్స్ రేట్ ఉండదు ఇక్కడ మనకు, అండ్ మార్కెట్లో డిమాండ్ కూడా ఉండదు. సో ఒకవైపు ఏమో డిమాండ్ తగ్గిపోతుంటుంది, ఇంకొక వైపు ఏమో సేవింగ్స్ రేట్ తగ్గిపోతుంటుంది, ఇంకొక వైపు ఏమో ఇన్వెస్ట్మెంట్ రేట్ తగ్గిపోతుంటుంది. మోర్ ఎవర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే మార్కెట్లో మన మార్కెట్ల పైన మన కంపెనీల పైన ఉన్నటువంటి ఈ విశ్వాసం ఏదైతే ఉంటుందో అది ఇంకా సన్నగిల్లుతుంది మార్కెట్లో. అంటే విదేశస్తుల నుండి కానీ మన దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రారు. సో ఈ పర్టికులర్ ప్రక్రియలో మన జీడిపి తగ్గిపోవచ్చు, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గిపోతుంది. సో దిస్ గోస్ ఇంటూ ఒక అన్సర్టనిటీ పొజిషన్ వచ్చేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం మూలంగా వీళ్ళు ఏం చేశారనంటే బ్యాంకులు డెట్ యొక్క రీఇంజనీరింగ్ చేశారు. డెట్ యొక్క రీఇంజనీరింగ్ అంటే మీనింగ్ ఏంటి? నేను అప్పులు తీసుకున్నటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు ఇచ్చారు బ్యాంకులు. సో ఈ రకంగా అవి అప్పులపైన అప్పులు పెరుగుతూ ఇప్పుడు ఒకానొక స్టేజ్లో ఏమైపోయింది అని అంటే, మీరు ఐబీసీ కోడ్ను తీసుకొచ్చిన తర్వాత కూడా, ఎన్సీఎల్టీని తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ మొండి బకాయిలను మేము తీర్చలేమనేటటువంటి ప్రక్రియలోకి గవర్నమెంట్ పోయింది, యాజ్ వెల్ as ద బ్యాంకింగ్ సెక్టర్ కూడా పోయింది. సో దీని యొక్క అంకురార్పణ ఎక్కడ జరిగింది అని అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అటానమస్ని ఎప్పుడైతే వీళ్ళు దెబ్బతీసిరో అప్పటి నుండి ఈ డెట్స్ యొక్క ఎన్పిఎస్ యొక్క విస్తరణ పెరుగుతూనే ఉంది. అది కనుక మళ్ళీ పెరిగితే ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అయినా కూడా మానిటరీ పాలసీ స్ట్రాంగ్ ఉండాలి, దాంతోపాటుగా బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మీరు 2008లో జరిగినటువంటి సబ్ ప్రైమ్ క్రైసిస్ని తీసుకోండి, ఇంకా ప్రపంచంలో వచ్చినటువంటి ఏ పర్టికులర్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి క్రైసిస్ని తీసుకోండి, ఇదంతా కూడా మానిటరీ పాలసీ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది, లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లోనే ద్రవ్యలోటు 4.66 లక్షల కోట్లుగా నమోదైంది. 2020-21 బడ్జెట్ అంచనాల్లో ఇది 58.6%. అంటే 2 నెలలకే ఇంత ద్రవ్యలోటును ఎలా చూడాలి? ఫిజికల్ డెఫిసిట్ ఏదైతుందో ఇది మనము ఒక పర్టికులర్ కంట్రీ ఫాలో అయ్యేటటువంటి ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తుంది. ఇది 2 నెలలలోనే 58% వచ్చింది అని అంటే ద ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ డిస్టర్బ్డ్. రెండవది, మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ తగ్గిపోయింది ఈ లాక్డౌన్ మూలంగా, పరిశ్రమలు అనిశ్చితులకు వెళ్ళడం మూలంగా. ఇంకొకటి, మన యొక్క ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలలో స్పెండింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన పెరిగింది. లాస్ట్ ఇయర్ మన యొక్క ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 3.8%. అంటే దాదాపుగా మన మొత్తం అవుట్ స్టాండింగ్ లయబిలిటీ వచ్చేసి మన జీడిపిలో దాదాపుగా 52% వచ్చింది. అంటే మన అప్పే 98 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది. 98 లక్షల కోట్ల రూపాయలు అంటే జీడిపిలో ఆల్మోస్ట్ 52%. దీంతో పాటుగా ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ 2 నెలలకే 58% అంటే ప్రభుత్వం పే చేయాల్సినటువంటి బిల్లులు విపరీతంగా ఉంటాయి నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్లో. ఇది మరింత ఫిజికల్ డెఫిసిట్కి దారితీసి మన యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ని మరింత పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతున్న కొద్దిగా ప్రభుత్వం స్పెండింగ్ చేసేటటువంటి మెకానిజంలో కూడా డైల్యూషన్ వస్తుంది. కాబట్టి ఇది సామాన్య ప్రజలకు విపరీతమైనటువంటి విఘాతం కలిగించేటటువంటి ఆస్కారం అయితే ఉంది. రాంబాబు గారు, ఎన్పిఎల్తో బ్యాంకింగ్ రంగం రోజు రోజుకి నష్టాల ఊబిలోకి మరింత కూరుకుపోతూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఒక స్టాటిస్టికల్ డేటా చూసి చెప్తున్నాం, కానీ ఏ బ్యాంకు కూడా ఆపరేషనల్ లాస్ లేదు. అన్ని బ్యాంకులు ఆపరేషనల్ ప్రాఫిటే.
కానీ నికర నష్టాన్ని ఎందుకు చూపిస్తున్నాయి? మనం ఇన్కమ్ రికగ్నిషన్ నామ్స్లో మనం హై ప్రొవిజనింగ్ చేయటం వల్ల. హై ప్రొవిజనింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ ఎన్పిఏ బారోవర్స్ వల్ల. ఈ దేశంలో ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల కాలంగా గుడ్ బారోవర్కి బ్యాడ్ బారోవర్కి మధ్యలో తేడా లేదు. ఇద్దరిని ఒకే ఘాటను కట్టేస్తున్నారు. అంటే ఒక రిటైల్ బారోవర్కి లేనటువంటి ఫెసిలిటీ ఒక కార్పొరేట్ బారోవర్కి ఇస్తున్నారు. ఇండస్ట్రీ సిక్ అవుతుంది తప్పిస్తే ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా సిక్ అవ్వటం లేదు. అయితే ఇక్కడ అనేక మంది ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేసిన వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేసినారు వీళ్ళు అనేటటువంటిది, ఇంక్లూడింగ్ విజయ్ మల్యా కేసులో కూడా. అంచేత వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెరుగుతున్నాయి, వారు స్థాపించినటువంటి పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. పరిశ్రమ దెబ్బతింటం వల్ల బ్యాంకులు దెబ్బతింటున్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఒక పాపులర్ స్లోగన్ పెట్టారు. ఏమన్నారు? లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్. అంటే దాని అర్థం ఏంటి? రాజకీయ జోక్యం తక్కువ చేయాలి, గవర్నెన్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉండాల్సినటువంటి డిసిప్లిన్లో ఆ దెబ్బతీసేది రాజకీయ వ్యవస్థ. ఇక్కడ రాజకీయ వ్యవస్థ జోక్యం వల్లే దెబ్బతింటుందని ఈ ప్రభుత్వమే చెప్పినప్పుడు ఆ రూపంలో వాళ్ళు కట్టుబడి ఉన్నారా? ఇవాళ బోర్డ్స్ని రిఫార్మ్ చేయరు, బోర్డ్స్ని అపాయింట్ చేయరు. అనేక బోర్డులు ఖాళీగా ఉన్నాయి, చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎండీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విపరీతమైనటువంటి జోక్యాన్ని గవర్నర్లు మారుస్తున్నారు, డైరెక్టర్లు మారుస్తున్నారు. వారి యొక్క డైరెక్షన్ని మార్చేటటువంటి ఫస్ట్ టైం సెక్షన్ 12ని ఉపయోగించారు వాళ్ళ మీద. బ్యాంకులు నిజంగా లాస్లో లేవు, వ్యాపారపరంగా లాస్లో లేవు, ఓన్లీ టెక్నికల్గా మాత్రమే లాస్లో ఉన్నాయి. అంటే బ్యాంకులు మర్జీ చేయడం ద్వారా ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకెళ్ళే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? దాని బ్యాంకులు ఎందుకు మీరు మెరి చేశారంటే మనకి గ్లోబల్గా రిప్రజెంటేషన్ లేదు కాబట్టి గ్లోబల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు అసలు కోవిడ్ సిచ్యువేషన్లో ఏం రిప్రజెంటేషను, ఎక్కడ ఎవరికి రిప్రజెంటేషన్? ఇక్కడ అప్పుడు ఆ నిర్ణయం కూడా తప్పేది. ఇవాళ మెర్జ్ చేయబడిన బ్యాంకులన్నీ కూడా నష్టాల్లోకి వచ్చినాయి. నష్టాల్లోకి వచ్చినట్టే హై ప్రొవిజనింగ్ ఉంది. ఇవాళ 10-12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళకే ఎన్పిఏలు ఉంటే ఈ కోవిడ్ సిట్యుయేషన్ వల్ల మరింతగా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం. రికవరీ వచ్చేటటువంటి సందర్భాలు లేవు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అనేక మంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని నియంత్రించేటటువంటి చట్టం కనుక పట్టుకురావాలంటే వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని జప్తు చేయాలి మొట్టమొదటిసారి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, వారు ఏ రకమైనటువంటి ప్రజోపయోగ సంస్థల్లో రిప్రజెంట్ చేయకుండా అడ్డుకోవాలి. వాళ్ళు సెషన్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు రిటైల్ బారోవర్, హౌసింగ్ లోన్ బారోవర్ ఉంటాడు, స్మాల్ బిజినెస్ బారోవర్ ఉంటారు. వారికి లేనటువంటి సింపతీలు, ఫెసిలిటీసు పెద్ద వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? వాళ్ళకి ఇవ్వబట్టి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు రాణి బాకీలుగా ఉండిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా 2008 సంవత్సరంలో గ్లోబల్ క్రైసిస్లో ప్రతి అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఉన్న బ్యాంకులు కుప్పకూలితే ఒక్క భారతదేశంలోనే బ్యాంకులు కుప్పకూలలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి అద్భుతమైన మానిటరింగ్ మనం ఇవ్వాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అటువంటిది ఇవాళ మనం అక్కర్లేకుండా మనం ఈ లాసుల్లోకి వచ్చి బ్యాంకింగ్ ఇండస్ట్రీ మనం ఇబ్బందులు పడ్డాం. ఎందుకని? రిజర్వ్ బ్యాంకులో అవసరం లేనటువంటి రాజకీయ జోక్యం వచ్చింది. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, కరోనా వ్యాప్తి కొనసాగుతుండటం భారత్ యొక్క ఆర్థిక వృద్ధి అంచనాలకు ముప్పుగా మారొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. ఈ పరిస్థితుల్లో వృద్ధి పుంజుకోవాలంటే ఎలాంటి ఆర్థిక చర్యలు ఇక్కడ అవసరం అంటారు? ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ భారతదేశం మన రిజర్వ్ బ్యాంక్ కూడా మన వృద్ధి రేటు తగ్గిపోతుంది అనేటువంటిది స్పష్టంగా అన్ని అంచనాలు చెప్తున్నాయి. వేరే మార్గం కూడా లేదన్నీ పోతున్నాయి. కాకుంటే ఇక్కడ మనం పరిష్కార మార్గాలు కనుక ఆలోచన చేసినట్లయితే పర్టికులర్గా మనము ఎన్పిఎస్ విషయంలో కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఇన్సాల్వెన్స్ కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంత రికవరీ రేటు పెరిగిందని కూడా మనం గమనించాల్సిన విషయం ఉంటుంది. ఇవాళ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేయడం అనేటువంటిది కూడా మనం గమనించాలి. వ్యక్తిగా కాకుండా ఒక కంపెనీగా చూసేసి కంపెనీని ఒక ఐడెంటిటీగా తీసుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఎక్కడైతే సోలో ప్రొపరేటర్షిప్ కానీ పార్ట్నర్షిప్లో వ్యక్తుల ఆధారంగా వాళ్ళ వ్యాపారానికి పెద్దగా ప్రాధాన్యం కాకుండా వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీని ఆధారంగా లోన్లు ఇచ్చడం జరుగుతుంది. కానీ కార్పొరేషన్ల విషయానికి వచ్చినప్పుడు కార్పొరేషన్ సంస్థను ఆధారంగా చేసుకొని లోన్లు ఇవ్వడం, దాన్ని ఒక ఎంటిటీగా గుర్తించేటువంటిది మన చట్టాల్లో ఉంది. వాళ్ళని కూడా వ్యక్తిగతంగా కొంత రెస్పాన్సిబుల్ చేసి, అంటే కార్పొరేట్ ఎంటిటీగా చూసినప్పటికి కూడా వీళ్ళను కూడా కొంత బాధ్యతలు చేసి వీళ్ళకున్నటువంటి వ్యక్తిగత ఆస్తుల్లో కూడా కొంత రికవరీ మెకానిజం కనుక డెవలప్ చేసినట్లయితే మనం కొంత ఆర్థికంగా ఈ బ్యాంకులను కూడా పరిపుష్టి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్యా కూడా ఇవాళ లోన్లు కడతానని ముందుకు వస్తున్నాడు కేవలం ఎందుకంటే అతను పే చేసేదానికి మనం అటాచ్ చేసిన దానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందుకు రావడం జరుగుతుంది. అట్లాంటివి కొన్ని మార్పులు వస్తున్నాయి, పాజిటివ్ మార్పులు కూడా జరుగుతున్నాయి. కాకుండా దాన్ని ఇంకో కొంత వేగవంతం చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకటి, బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడడానికి చర్యలు ఆ రకంగా చూసుకోవచ్చు. రెండోది, మన ఆర్థిక వృద్ధి రేటు పెంచుకోవాలి అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ద్వారా
ఆ కాలంలో ప్రభుత్వ చర్యలు కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా అంటే ఈ మధ్యన చాలా కంపారిజన్ చేస్తున్నాం 1918 పాండమిక్కి ఇప్పుడుకు ఏ విధంగా ఉన్నా ఎలా చేయొచ్చని. సో అప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకటి వాళ్ళు వ్యవసాయ రంగం మీద అధికంగా ఆధారపడి ఉన్నారు. కాకుండా అగ్రికల్చర్లో కొంత అప్పుడు కరువు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా కొంత అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉండటం, లేబర్కు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం మేజర్గా పిలిపించింది ఏంటంటే అధిక ఆదాయ సంపన్న వర్గాలని ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతాలలో వాళ్ళకి ప్రజలకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు లబ్ధి పొంది మీ సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. అంటే కార్పొరేట్ సంస్థలు ఈరోజు చేసే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కావచ్చు, అలాంటి చర్యలే ఆ కాలంలో కూడా చేశారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ సంపన్న వర్గాలు పెట్టే స్కీమ్స్కి వాళ్ళ వస్తువులకే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి పరోక్షంగా ఆ కంపెనీలకు కూడా ఆదాయం పెరుగుతుంది. ప్రత్యక్షంగా కనుక కొన్ని కార్యక్రమాలు చేపట్టి అందరికీ పేద ఎవరికైతే వర్గాల వరకు ఉంటుందో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కనుక వీళ్ళు ధనిక వర్గాలు కొంత లిబరల్గా ఖర్చు పెట్టినట్లయితే అది వాళ్ళకి అదేవిధంగా సమాజానికి కూడా ఉపయోగపడి దీర్ఘకాలంలో మళ్ళీ మనం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభాకర్ గారు, కరోనా భయాలతో దెబ్బతిన్న వినియోగదారుల విశ్వాసం తిరిగి తీసుకురావడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి ఏ విధంగా పెంచగలిగితే మన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుంది, దీనికి గాను కేంద్రం ఆర్బీఐ ముందున్నటువంటి కర్తవ్యాలు ఏమిటి? ఒక సంక్షోభం వచ్చినటువంటి క్రమంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా ప్రజలు పనిచేయడానికి వీలు కల్పించబడినటువంటి పరిస్థితులు అవి. అంటే ప్రజలు పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించేటటువంటి ప్రక్రియ నడిచింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రజలు పనిచేసేటటువంటి స్థితిలో లేరు. ప్రజలు ఎప్పుడైతే పనిచేసేటటువంటి స్థితిలో లేరో అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి స్కీమ్స్ని అన్ని వర్గాల వారికి తీసుకొచ్చి ప్రజలకు పని కల్పించినట్టయితే అది మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని పెంచుతుంది, ఎంప్లాయ్మెంట్ సినారియోని పెంచుతుంది, తర్వాత మార్కెట్లో ఉత్పత్తి చేయడానికి ఒక ఆస్కారం అనేది అందిస్తుంది. రెండోది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే మనము ఇంజెక్షన్ ఆఫ్ ద మనీ ఇక్కడ బాగా జరగాలి. అంటే మార్కెట్లోకి బాగా మనీని పంపు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దాన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఈజీ మానిటరీ పాలసీ ద్వారా చేయొచ్చు. ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు మారటోరియం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించినటువంటి డెఫినేషన్ని మార్చి దానికి కొన్ని ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. ఇంకా ఎక్స్టెన్సివ్గా ఒక బెంచ్ మార్క్ లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయగలగాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకు మానిటరీ పాలసీ కమిటీ వచ్చిన తర్వాత ఎంత మనీ సప్లై ఉండాలి, ఎంత ఇన్ఫ్లేషన్ ఉండాలి, ఏ రేట్లు ఎట్లా పెట్టాలి అనేటటువంటి అన్ని అంశాలలో కూడా ప్రభుత్వం యొక్క జోక్యం పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వమే మార్కెట్లో రెండు అంశాలను ప్రోద్బలం చేయాలి. ఒకటి పని కల్పించడం అనేది ఒకటి, రెండు మనీని పంపు చేయడం అనేది రెండవది. ఈ రెండు అంశాలు కనుక చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అతి కొద్ది రోజుల్లోనే మనం మళ్ళీ పూర్వస్థితికి అందుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. చివరిగా మీరు ఒక సంవత్సరం పాటు ఈ సిట్యుయేషన్ ఇట్లాగే వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఉంటుంది అనుకున్న రోజున ఈ 90 days నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేటటువంటివి కావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ టైం మీరు మారిటోరియం వచ్చింది కాబట్టి రిలాక్స్ చేసుకోండి అనుకుండా కనీసం 180 రోజులు దాన్ని కనుక చేసిన రోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సమస్య. అంచేత ఈ 90 రోజులు ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ అయింది కాబట్టి అక్కడే ఎక్కడొక్కడ దీన్ని నామ్స్ని రిలాక్స్ చేయమని బ్యాంకులు అడుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 సృష్టించిన సంక్షోభ పరిణామాల ప్రభావం గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువ కాలం బ్యాంకింగ్ రంగంపై ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో రుణాల మంజూరు నెమ్మదించి ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.